హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు డైలీ అప్డేట్స్. ఈరోజు మనం మాట్లాడబోతున్నాం రిటెన్షన్ అమౌంట్ అండ్ హెచ్ఆర్ఎస్ టీమ్ రిటెన్షన్ ప్లేయర్స్ గురించి. సో స్టార్ట్ చేద్దాం ఆ వీడియో ఇంకా. సో రిటెన్షన్ అమౌంట్ వచ్చేసి ఒక్కొక్క ప్లేయర్కి ఫస్ట్ ప్లేయర్కి మాత్రం 18 crores వస్తుంది, సెకండ్ ప్లేయర్స్కి 14 crores, థర్డ్ ప్లేయర్కి 11 crores, ఇంకా ఫోర్త్ ప్లేయర్కి 18 crores అండ్ ఫిఫ్త్ ప్లేయర్కి 14 crores వస్తుంది. ఇంకా అన్క్యాప్ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఒక 4 crores అమౌంట్ ఇచ్చేశారు. ఇంకా ఆర్టీఎం కార్డు ఆప్షన్ టైంలో యూజ్ చేసుకోవచ్చు. మరి టోటల్ పర్స్ వచ్చేసి 120 crores, రిటెన్షన్ అమౌంట్ 79 crores వరకు అవుతుంది, అంత రిటెన్షన్ అమౌంట్ అంతా కలిపి. ఇంకా ఆప్షన్ అమౌంట్ వచ్చేసి 41 crores. ఎవ్రీ ఫ్రాంచైజ్కి 120 crores ఇంకా యాజ్ అమౌంట్ ఫుల్ అమౌంట్గా దొరుకుతుంది. ఇంకా రిటెన్షన్లో 79 crores అలా అయిపోతుంది అంతా. ఇఫ్ సపోజ్ వాళ్ళు టేబుల్ ప్రకారం పోతే 18 crores 15 crores అలా. ఒకవేళ ఇంకా ఆప్షన్ టైం కల్లా 41 crores మిగిలిపోతుంది వాళ్ళ దగ్గర ఒట్టి ఆప్షన్ కోసమే. సో ఇంకా హెచ్ఆర్ఎస్ టీమ్ రిటెన్షన్ గురించి మాట్లాడాలంటే, సో ఇదంతా నా అనాలిసిసే, నాకు నాకు తోచినట్టు చేసినాను. సో నా ప్రకారం వచ్చేసి పెట్ కమిన్స్ వాళ్ళు ఫస్ట్ రిటెన్షన్ అవ్వచ్చు. సో విత్ 18 crores వాళ్ళకి కెప్టెన్ చాలా బాగా లాస్ట్ సీజన్ కూడా చాలా బాగా చేశారు, కెప్టెన్సీ కూడా. ఇంకా బౌలింగ్ కూడా బాగా వేస్తున్నారు. సో నాకు నా ప్రకారం ఫస్ట్ రిటెన్షన్ వచ్చేసి ప్యాట్ కమిన్స్ వాళ్ళది. సెకండ్ రిటెన్షన్ వచ్చేసి ట్రైవస్ హెడ్ చాలా బాగా ఆడాడు లాస్ట్ సీజన్లో. మోస్ట్ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్. చాలా ఆర్సీబీ మ్యాచ్ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు మీరు. ఆర్సీబీలోకి పోయి ఆ చిన్న స్వామి గ్రౌండ్లో ఎట్ట సిక్స్లు కొట్టిండో. సో ఆయన మాత్రం నాకు పక్కా సెకండ్ రిటెన్షన్ అని అనిపిస్తుంది. సో మన థర్డ్ రిటెన్షన్ వచ్చేసి అభిషేక్ శర్మ అవ్వచ్చు. అభిషేక్ శర్మ, ట్రైవస్ హెడ్ ఇద్దరు కాంబో వచ్చేసి ఎంత డిస్ట్రక్టివ్గా ఉన్నదో మనం లాస్ట్ సీజన్లో చూసాము. వాళ్ళిద్దరు కానీ మళ్ళీ రిటైన్ అయ్యి మళ్ళీ కానీ స్టార్ట్ చేసిందంటే ఇంకా దిబిడే. ఇంకా సో మనము ఫోర్త్ రిటెన్షన్ వచ్చేసి మనకి క్లాసన్ మామ. సో క్లాసన్ మామ ఒక్కసారి బరిలోకి దిగిందంటే వార్ వన్ సైడే కదా. సో అదంతా చూసుకునేకి మన క్లాసన్ మామ ఉన్నాడు. సో ఆయనకి యాజ్ అ ఫోర్త్ రిటెన్షన్ మనకి 18 crores రావచ్చు అని నా ఫీలింగ్. అండ్ ఇంకా మన ఫిఫ్త్ అన్క్యాప్ ప్లేయర్ చూసుకొని పోతే మన నితీష్ రెడ్డి, మన తెలుగువాడు, చాలా బాగా ఆడాడు లాస్ట్ సీజను. అందుకని నేను అనుకుంటున్నా యాజ్ అన్ అన్క్యాప్ ప్లేయర్ నితీష్ రెడ్డిని తీసుకోవచ్చు. ఇంకా ఈ మధ్య బంగ్లాదేశ్ టూర్కి సెలెక్ట్ అయ్యాడు. ఇఫ్ సపోజ్ ఇంటర్నేషనల్ డెబ్యూ జరగకపోతే ఆయన అన్క్యాప్ ప్లేయర్గా పోతాడు. ఇఫ్ సపోజ్ డెబ్యూ జరిగితే క్యాప్ ప్లేయర్ అయిపోతాడు ఆయన. సో క్యాప్ ప్లేయర్గా రిటైన్ చేయాల్సి వస్తుంది. సో నాకు తెలిసి అన్క్యాప్ ప్లేయర్గానే ఛాన్స్ దొరకచ్చు. ఒకవేళ ఇంకొక అన్క్యాప్ ప్లేయర్ గురించి మాట్లాడాలంటే అబ్దుల్ సమద్ని రిటైన్ చేయొచ్చు వాళ్ళు. సో ఇంకా ఆర్టీఎం పాలసీకి వస్తే, ఆర్టీఎంకి మన భువనేశ్వర్ కుమార్ ఇన్ని సంవత్సరాల నుంచి మన హెచ్ఆర్ఎస్కి ఆడాడు, బాగా పర్ఫామ్ ఇచ్చాడు సో వాళ్ళు పక్కాగా ఆర్టీఎం కార్డు భువనేశ్వర్ కుమార్కే చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది నా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వీడియో. ఇదంతా నేను థింక్ చేసిందే. సో ఎవరిని కించపరిచడానికి ఏమీ చేయలేదు నేను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు డైలీ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.